పోస్ట్. ఈ విషయం వెంటనే భూమికి చెప్పాలి. హలో, చెప్పు మురళి. భూమి, మనం ఎప్పుడు కలుసుకునే చోటు ఉంది కదా, అక్కడికి ఒకసారి రాగలవా? సరే మురళి, సాయంత్రం కలుద్దాం. ఏంటి మురళి, ఎందుకంత సంతోషంగా ఉన్నావు? భూమి, ఇన్నాళ్ళ కష్టానికి ప్రతిఫలం దక్కింది భూమి. ఇండియన్ ఆర్మీలో నాకు ఉద్యోగం వచ్చింది. అవునా మురళి, చాలా సంతోషంగా ఉంది. ఆంటీ అంకుల్కి చెప్పావా? ఇంకా లేదు భూమి, నీకే మొదటిసారిగా చెప్తున్నాను. భూమి, నీతో ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. దానికి ఇదే సరైన సమయమని అనిపిస్తోంది. ఏంటో చెప్పు మురళి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను భూమి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఉద్యోగం లేదని ఇన్నాళ్ళు నీతో చెప్పలేకపోయా, అందుకే ఇప్పుడు చెప్తున్నాను. నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం మురళి. కానీ ఇన్నాళ్ళు నీ చదువుకి నా వల్ల ఆటంకం కలుగుతుందనే నా మనసులో ప్రేమను అలానే దాచుకున్నాను. కానున్న కళ్యాణం ఏమన్నది? స్వయంవరం మనోహరం. రానున్న వైభోగం ఎటువంటిది? ప్రతి క్షణం మరోవరం. వీడువని మూడేది కదా, ముగింపులేని గాథగా, తరముల పాటుగా, తరగని పాటగా, ప్రతి జత సాక్షిగా, ప్రణయము నేలగా సదా. 2 సంవత్సరాల తర్వాత. యాహూ! ఏమైందండి, ఏమైంది? భూమి, ఎన్నో ఏళ్లుగా నేను కన్న కల ఈ రోజు నెరవేరుతుంది. ఏంటండి? ఈ లెటర్ ఏంటో తెలుసా? నాకు జమ్మూ కాశ్మీర్లో పోస్టింగ్ వచ్చింది. జమ్మూ కాశ్మీరా? ఏమండి? ఏంటి, ఏమైంది? ఎందుకో నాకు కొంచెం భయంగా ఉందండి. భూమి, ఒక సైనికుడిగా భరతమాత రుణం తీర్చుకునే అవకాశం భూమి నాకు. నాకేమవుతుంది చెప్పు? సరేనండి, నేను ఎప్పుడైనా మీ మాట కాదన్నానా? కానీ భూమి, అమ్మా నాన్నని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. అదేంటండి? జమ్మూ కాశ్మీర్లోని ఫ్యామిలీని తీసుకుని వెళ్ళడానికి అనుమతి లేదు భూమి. అలా అని నువ్వు బాధపడకు. సెలవులు దొరికినప్పుడు నేనే నీ దగ్గరికి వస్తా. జాగ్రత్త భూమి. సరిహద్దున నువ్వు లేకుంటే కను బాబా కంటి నిండుగా నిద్రపోదురా, నిద్రపోదురా. ఏమండి, ఉదయం నుంచి ఫోన్ చేస్తున్నాను, మీ ఫోన్ కలవడమే లేదు. ఇక్కడ సిగ్నల్స్ ఉండవు కదా భూమి. సరేలేండి, అయినా మీకు ఈరోజు ఏంటో గుర్తుందా? అవును, ఈరోజు ఏంటి? నిజంగానే గుర్తులేదా? ఈరోజు మీ పుట్టినరోజండి. అవును కదా, డ్యూటీ హడావిడిలో మర్చిపోయా. ఏవండి, మీ పుట్టినరోజు మీకో సర్ప్రైజ్ అండి. అవునా? ఏంటది? అది మీరు మీరు ఏంటో టెన్షన్ పెట్టకుండా చెప్పవే. మీరు తండ్రి కాబోతున్నారండి. ఏమండి, ఉన్నారా? భూమి, ఉన్నా. నిజంగానా? నాకు చాలా సంతోషంగా ఉంది. భూమి,
భూమి, ఎన్నోసార్లు నీ దగ్గరికి వస్తానని రాలేకపోయా. ఈసారి నీ డెలివరీ సమయానికి మాత్రం ఖచ్చితంగా వస్తా. హలో. భూమి, ఎల్లుండే కదా నీ డెలివరీ. నేను రేపు ఉదయాన్నే బయలుదేరుతున్నాను. సరేనండి, మీకోసమే ఎదురు చూస్తూ ఉంటా. ఏమండి? హలో హలో, ఉన్నారా? ఏమండి? హలో. సోల్జర్స్ ఆన్ ద పొజిషన్, ఫైర్! డౌన్ 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 ముఖేష్, డౌన్ 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 డౌన్. నో ముఖేష్! ఇరువెత్తును నిప్పు కంచెవై నువ్వుంటేనే జాతి బావుగా ఎగురుతుందిరా, పైకెగురుతుందిరా. ఇల్లే ఇండియా, దిల్లే ఇండియా, నీ తల్లే ఇండియా. భారత్ మాతా కీ జై! నీ సేవక ఓ సైనిక, పనిలో పరుగే తీరిక ఓ సైనిక, ప్రాణం మంత్ర తేలిక ఓ సైనిక, పోరాటం నీకు వేడుక ఓ సైనిక. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం చెందిన మురళీ నాయక్ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. ఏపీ సత్యసాయి జిల్లాలోని స్వగ్రామం కల్లితాండాలో ప్రభుత్వ సైనిక లాంఛనాలతో మధ్యాహ్నం వీర జవాన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భువిని చరితని నిలిపెను నీ కృషి. మహాశయా విధి పగై తరిమెనా, మహోష్ణమై రుధిరమే మరిగెనా, ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. వస్తా వస్తా అని చెప్పి ఇలా వస్తారా? ఏవండి, మనకి బాబు పుట్టాడండి. ఏవండి, మనకి బాబు పుట్టాడండి. ఏవండి, ఒక్కసారి లేవండి. అయ్యో, ఏవండి,
మన బిడ్డని కూడా మన దేశ రక్షణ కోసం అంకితం చేస్తానండి. 11 నెలలకు తిరిగొస్తానన్నావు, కడుపులో నా రూపు జాగ్రత్త అన్నావు. అమ్మాయ్య మీద అలగబో కన్నావు, బరువులెత్తకు పిల్ల భద్రమని అన్నావు. దేశ భద్రత నా బాధ్యతని అన్నావు, సరిహద్దు సేవంటే సాహసమే అన్నావు. భరతమాత నుదుటి తిలకమవుతన్నావు, భూమాత ఒడిలో నిదరోత ఉన్నావు. భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా, భరతమాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా. భరతమాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా. భరత భూమి పోరులో అమరుడైన సైనికుడా, భరతమాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా. భరతమాత ముద్దు బిడ్డవు జోహార్లు జవానుడా.